వేళ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. గతంలో వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకించిన టీడీపీ, జనసేన ఇప్పుడు వారికి మరింత ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని చెప్పేందుకు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారన్న వైసీపీ మాటలకు బలం చేకూరుతుంది. నాడు అనవసరమన్న పార్టీలు నేడు ప్రత్యేక తాయిలాలు ప్రకటించడంతో వాలంటీర్లు ఏ వైపునుంటారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ ఎన్నికల్లో వాలంటీరుపై వేలంపాట మొదలైంది. ప్రజల వద్దకు సంక్షేమ పథకాలను చేర్చే విధంగా వైసీపీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. వాలంటీర్ వ్యవస్థతో నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చిన ప్రతిపక్షాలు ప్రస్తుతం పాజిటివ్గా రెస్పాండ్ కావటం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో 2.5 లక్షల మంది వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేస్తున్నారు. ఓ రకంగా ప్రభుత్వం ప్రజల మధ్య వీరు వారధిగా ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వీరిలో చాలా మంది వైసీపీ కోసం పనిచేసిన వారు లేదా వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థను కొన్నేళ్లుగా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే వచ్చాయి. ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్లు సేకరించి బయటకు ఇవ్వటం ద్వారా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చాలాసార్లు ప్రస్తావన తెచ్చారు. అయితే తాజా పరిణామాలు బేరీజు వేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ చూపించే పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కారణం వారి చేతిలో 50 చొప్పున ఇళ్లు ఉండటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వారి సంఖ్య 2 లక్షలకు పైబడి ఉండటమేనని అంచనా వేస్తున్నారు. అందుకే రాగం మార్చి మేం వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, అధికారంలోకి వస్తే వారికి ఇచ్చే పారితోషికాన్ని 10,000 చేస్తామంటూ స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లపై ఉన్నట్టుండి గురించి చర్చ సాగడానికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల ముందు వృద్ధులు, వికలాంగుల పెన్షన్ను వాలంటీర్లు పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలా చేయాలంటూ ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించారు. అవసరమైతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగులతో ఇప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి మారింది. పెన్షన్లను తీసుకునే వారంతా సచివాలయ వద్దకు రావాలని ఉద్యోగులు చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు అక్కడికి వెళ్లి ఎండలోనే పెన్షన్ తీసుకున్నారు. ఆ పరిస్థితిలో కొందరు మృతి చెందారు. దీనిపై అధికార విపక్షాల మధ్య వాలంటీర్ వార్ మొదలైంది. ఇలాంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకు టీడీపీ తనదైన శైలిలో వ్యవహరించిందనే వాదన బలంగా వినిపిస్తుంది. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్ బ్యాంకు కీలకంగా మారటంతోనే ప్రతిపక్షం ఇలాంటి అడుగులు వేసిందనే వాదనలు ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ప్రచారాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు వాలంటీర్లను ప్రసన్నం చేసుకునే విధంగా తాయిలాలు ప్రకటించారనే వాదన ఉంది. వారికి జీతాలు పెంచడం సహా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని నేతలు చెబుతున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ కాస్త రాజకీయమయంగా మారిపోయింది. తాజాగా చంద్రబాబు కామెంట్స్ తో వాలంటీర్లపై చర్చ ఎక్కువగా మారింది. రాష్ట్రంలో ఉన్న తమను గుర్తించి 5,000 గౌరవ వేతనం ఇప్పించిన వైసీపీకి సపోర్ట్ చేస్తారా, లేదా 10,000 పారితోషికంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తామంటున్న కూటమి వైపు ఉంటారా అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. పింఛన్లు, ఈ వర్డ్ మళ్ళీ ఒకసారి చదివాను.